అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షేర్లింగంపల్లి మండలంలోని జంట సర్కిళ్ల పరిధిలో ఉన్న 40 కాలనీలలో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలైన స్త్రీలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని తారానగర్లో ఉన్న విద్యానికేతన్ మోడల్ స్కూల్లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఎంబీఆర్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోని ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి, ఎంబీఆర్ గ్రూప్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ విచ్చేశారు. మొదటిగా వెంకటేష్ గౌడ్ సభ ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు తమ బాధ్యతలతో కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ బయట సమాజంలో తమ విధులను సమాజ శ్రేయస్సుకై నిర్వహిస్తూ జాతి సంస్కృతులను నిలబెడుతున్నారంటూ మహిళా సమూహాన్ని కొనియాడారు. ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ దేశ ఆర్థిక స్థితిని సురక్షితంగా కాపాడుతున్న స్త్రీ సమాజాన్ని ప్రభుత్వం గుర్తించి అన్ని రంగాల్లో స్త్రీలను ప్రోత్సహిస్తుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా జంట సర్కిళ్ల పరిధిలోని మహిళా నాయకురాళ్లకు 85 మందికి ఉత్తమ మహిళా పురస్కారాలతో సంప్రదాయబద్ధంగా ఘనంగా సత్కరించారు. వరంగల్ భారతీయ మహిళా మండలి సరళ గారు నెక్స్ట్ సుభద్ర గారు ఇది మెయిన్ ఇక్కడ పంపిస్తాం. ఎయిత్ బెటాలియన్ సెల్ఫ్ ఎంప్లాయ్ టీచర్ గారైనటువంటి నజరా గారు
ఎయిత్ బెటాలియన్లో టైలరింగ్ మాకు అన్ని ట్రైనింగ్ ఇస్తాం. నెక్స్ట్ పర్దేనా మేడం ఉన్నప్పుడు ఇలా ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఇప్పుడు ఇంతమందితో సెలబ్రేట్ చేసుకోవడం, సారు ఇన్వైట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మనకి ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మనదే కాబట్టి మనం ఈ ఒక్కరోజు మనం కొంచెం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే. ఇంకోటి నేను లీగల్ నుంచి వచ్చా కాబట్టి మీకు ఎలాంటి లీగల్ అడ్వైస్ కావాలన్నా, సర్వీసెస్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా మా అడ్వకేట్స్ వాళ్ళందరూ ఉన్నారు. తను ఇక్కడ సుశీల గారు చాలా యాక్టివ్గా మీకు ఎలాంటివి కావాలన్నా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటాం అవేర్నెస్ గురించి, లీగల్ అవేర్నెస్ గురించి. ఇంకొకటి మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి, కొన్ని మనం ఫేస్ చేయలేము. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే, కోర్టుకి వెళ్ళాలంటే ఇబ్బంది ఫీల్ అవుతాం. ఇప్పటి నుంచి అలాంటివి ఏం ఫీల్ కాకండి. ఒక కంప్లైంట్ మనం ఆన్లైన్లో పంపించినా సరే మనది రికార్డ్ చేస్తారు, కేసు ఫైల్ చేస్తారు. మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు కోర్టుకి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇన్సల్ట్గా ఫీల్ అవ్వకండి. మన రైట్స్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. మీ పిల్లలకు కూడా అదే చెప్పండి. ధైర్యంగా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మన పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఎవరైనా ఎల్డర్స్ చెప్పుకొని దానిగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం అప్రోచ్ కావాలి, మన రైట్స్ మనం కాపాడుకోవాలి. ఇది నా అడ్వైజ్ అండి. మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఫ్రెండ్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మహిళా మనుల కార్యక్రమానికి శేర్లింగంపల్లి మండలం పరిధిలో సుమారుగా 40 కాలనీలకు సంబంధించినటువంటి మహిళా మనులందరూ కూడా ఇచ్చేశారు ఇక్కడికి. వాళ్ళు గత 15 రోజులుగా వాళ్ళ కాలనీలలో రకరకాలైనటువంటి ఆటల పోటీలు, ఇంకా కుట్టు, వాటికి సంబంధించినటువంటి ఇచ్చారు పోటీలు. ఆ పోటీలు పాల్గొని విజేతలైనటువంటి వాళ్ళకందరికీ కూడాను ఇక్కడ బహుమతి ప్రదానం చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ కార్యక్రమాన్ని రామస్వామి యాదవ్ గారు ఒక మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయడం, అందరూ కూడా ఒకే చోటికి ఒక 400-500 మంది స్త్రీలు వచ్చి ఇక్కడ కలుసుకోవడము చాలా ఉదాహరణమైనటువంటి అంశము. కేవలం వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడమే అనేటటువంటి అంశం కాకుండా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు సన్మానించారు, సాలువులు కప్పి సన్మానించారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఈ విషయంలో పాల్గొనడం అనేటటువంటి గొప్ప విషయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఒక ముగ్గురు వక్తలను కూడా పిలిపించి వారు వాళ్ళందరి చేత కూడా మహిళా దినోత్సవం యొక్క ప్రత్యేకతలను గురించి మాట్లాడించారు. ఆ విషయంలో మనకి రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి మేడం విజయజ్యోతి గారు, అలాగే శేర్లింగంపల్లి మండలంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.